आप देख रहे हैं तेलंगाना समाचार। మంథని మండలంలో పులి సంచారాలతో రైతులలో ఆందోళన. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద రాత్రి 7:30 రోడ్డు దాటుతుండగా పెద్దపులిని చూసిన రైతు. వెంటనే మంథని అటవీశాఖ అధికారులు పెద్దపులి రోడ్డు దాటుతున్న ప్రదేశం వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించిపై అధికారులు సమాచారం అందించారు. జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్పూర్ అడవి ప్రాంతం నుండి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు. జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ, గత నెల రోజులుగా భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు, గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దపులులు తూర్పు అడవి ప్రాంతంలో తిరుగుతున్నాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు ఉచ్చులు పెట్టడం, కరెంట్ వైర్లు పెట్టడం లాంటిది చేసి పెద్దపులికి ఏదైనా జరిగితే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. వ్యవసాయదారులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లకుండా అటవీశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. శివయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి. కరెంటు పెట్టుకుంటారు, అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి, వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ యానిమల్ కాబట్టి. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త, మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయటం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్త అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవటం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవటం, అట్లాంటివి చేసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మనం అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండేంత పెద్ద అడవి కాదు, ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్. స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి. 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది, 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో క్రాస్ అయిపోయింది మానేరు దాటి భూపాలపల్లికి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, అది దారి తప్పి అట్లా వచ్చేసింది. ఆసిఫాబాద్ నుంచి వచ్చింది, అది ఫిమేల్ టైగర్, యంగ్ ఉన్నది. ఆటోమేటిక్గా అది కూడా చూస్తున్నాం వెళ్ళిపోతుందని. వారం రోజుల నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ఒక 2-3 రోజుల నుంచి దాని యొక్క ట్రాకింగ్ దొరకట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా మన వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ కొద్దిగా డిస్టర్బ్ అయింది. రేపు మళ్ళీ మార్నింగ్ దీని యొక్క అడుగులను బట్టి మన వాళ్ళు ట్రాక్ చేస్తారు, అలా అది ఎడిపోయిందో చూస్తారు. కాబట్టి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఏ టైం కనబడదు సార్ రైతులు? 6:30 ఈవినింగ్.